ఏకాకి అయిపోతున్నాడు మనిషి. తల్లడిల్లిపోనున్నాడు. ముందు ముందు ఏదో ఒక రోజున ఉదయమే మేల్కొల్పడానికి అమ్మక్కర్లేదు. అలారం యాప్ ఉంది. నడక వ్యాయామానికి మిత్రుడి తోడక్కర్లేదు. స్టెప్ కౌంటర్ ఉంది. వండి పెట్టడానికి అమ్మక్కర్లేదు. జొమాటో, స్విగ్గీ యాప్స్ ఉన్నాయి. ప్రయాణం చేయటానికి బస్సు అక్కర్లేదు. ఊబర్, ఓలా యాప్స్ ఉన్నాయి. అడ్రస్ కనుక్కోవడానికి టీ కొట్టోడో ఆటో డ్రైవరో అక్కర్లేదు. గూగుల్ మ్యాప్ ఉంది. పచారీ సామాన్లు కొనడానికి ఇంతకాలం అందుబాటులో ఉన్న కిరాణా దుకాణంతో పని లేదు. ఆన్లైన్ స్టోర్ ఉంది. బట్టలు కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్ళక్కర్లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్స్ ఉన్నాయి. వెళ్లి ప్రత్యక్షంగా కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకోవడానికి మిత్రుడక్కర్లేదు. వాట్సాప్, ఫేస్బుక్ వంటివి ఉండనే ఉన్నాయి. అప్పిమ్మని అడగడానికి స్నేహితుడో దగ్గరి బంధువో ఉండక్కర్లేదు. పేటిఎం, లోన్ యాప్ ఉంది. మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవడానికి గూగుల్ యాప్ ఉండనే ఉంది. ఇలా ఏకాకిగా బతకడానికి అన్ని రకాల వసతులు ఉన్నాయి మొబైల్ యాప్స్ అనే భూతం రూపంలో. చిక్కుకుపోతున్నాం యాప్స్ వలలో యువతలకి రాలేనంతగా. అందుకని కనీసం అప్పుడప్పుడైనా సన్నిహితులను కలవడానికి, కబుర్లాడటానికి, మనసారా నవ్వుకోవడానికి వీధుల్లోకి వెళ్దాం. ఈ యాప్స్ రాకాసి గుప్పట్లో నుంచి యువతలికొచ్చి కాసేపైనా నలుగురి మధ్య సరదాగా గడుపుదాం. ఏమంటారు?